విజయవాడ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మెట్రో రైలు కార్పొరేషన్ చర్యలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. మెట్రో ప్రాజెక్టు తొలి దశలో భాగంగా కారిడార్ 1 కోసం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం, కేసరవల్లి ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. మెట్రో స్టేషన్లు, డిపోల ఏర్పాటుకు అవసరమైన భూములు గుర్తింపు కోసం ఏసీఏ ప్రతినిధులు, రెవెన్యూ, ఆర్&బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కలిసి సామాజిక ప్రభావ సర్వేను నిర్వహించారు. త్వరలో ప్రైవేటు భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుంది. మెట్రో డిపోలు మరియు స్టేషన్ల కోసం మొత్తం సుమారు 91 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో భాగంగా సుమారు 11,009 కోట్ల అంచనా వ్యయంతో 38.40 కిలోమీటర్ల మేర అత్యాధునిక ఎల్ఆర్టీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2 ప్రధాన కారిడార్లు ఉంటాయి. కారిడార్ 1 లో గన్నవరం నుండి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఉంటుంది. దీని పొడవు సుమారు 25.9 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో 22 స్టేషన్లు ఉంటాయి. విజయవాడ విమానాశ్రయం నుండి ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ బెంజ్ సర్కిల్ వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఇది కొనసాగుతుంది. కారిడార్ 2 లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనంలూరు వరకు ఉంటుంది. ఇది 12.76 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీనిలో 12 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ప్రధానంగా మ్యూజియం, ఐజీ స్టేడియం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి మీదుగా పెనంలూరు వరకు పూర్తిగా ఎలివేటర్ల పద్ధతిలో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ప్రయాణికులు అత్యంత వేగవంతమైన, సురక్షితమైన ప్రజా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.